చూసారు కదా, మన రీబాలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్గా క్లీన్గా అయిపోతుంది. అది కూడా మనము ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, మనం రీబాలింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, మన స్టెన్సిల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అంతా కూడా చూసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాత మన స్టెన్సిల్ ఏదైతే ఉందో దాన్ని కూర్చోబెట్టండి. ఒకసారి స్టెన్సిల్లో డస్ట్ ఉంది, ఇంకొకసారి క్లీన్ చేద్దాం. కొంచెం చిన్న పార్టికల్, డస్ట్ పార్టికల్ కూడా ఉండకూడదు. చూడండి, చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా మనం రీబాలింగ్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు, ఎలా చేయాలా ఏం చేయాలన్నది ఒకసారి చూద్దాం. రిబాలింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి మెయిన్గా ట్విజర్ ఇంపార్టెంట్. ట్విజర్ ఎంత బాగుంటే మన రీబాలింగ్ ప్రాసెస్ అంత మంచిగా అవుతుంది. చూడండి ఒకసారి. చూసారా, కొంచెము పైన ఉబ్బిపోయినది. ఆ ఉబ్బిపోయిన వాటిని గురించి కూడా మీరు ఏం ఆలోచించకండి, ఓకేనా. వాటిని కూడా ఎలా తీయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా కామన్ అనమాట, ఇట్లా రావడము మనకు రిబాలింగ్ చేసేటప్పుడు ఇలా చాలా చాలా కామన్ అనమాట. ఆ కామన్ ప్రాబ్లమ్స్ని కూడా మనము ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. జస్ట్ బ్లేడ్తోని నార్మల్గా ఇలానండి, జస్ట్ బ్లేడ్తో కట్ చేయండి అంతే. చూసారా, బ్లేడ్తో అనగానే ఎలా అయిపోయినాయో. రైట్, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మళ్ళీ ఇంకొకసారి వేద్దాము. ఏది, మన పీపీడీ అంటారు దీన్ని. ఈ పీపీడీని మళ్ళీ ఇంకొకసారి వేద్దాము.
పీపీడి ఏదైతుందో చూసుకోండి. ఈ పీపీడి అంతా కూడా వేద్దాము, గుండ్రంగా తిప్పుదాము. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఎంత ముందు కంటే నీట్గా బాల్స్ అవుతాయి అన్నమాట. చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బాల్స్ ఎంత ముందుకు బైక్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇంకొకసారి చూడండి బాల్స్ ఎంత నీట్గా అయిపోతాయో. చూడండి, జస్ట్ ఇట్లా పట్టుకొని మెల్లగా బ్లోయర్ని కదిలియండి. రైట్, చూసుకోండి. చూసారా? చూడండి ఎంత సింపుల్గా బాల్స్ అయిపోయినాయో. మీకు జూమ్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు జూమ్ చేసాను చూడండి, క్లీన్గా నీట్గా బాల్స్ అయిపోయినాయి. చూడండి, చూసుకోండి ఎక్కడ కూడా బాల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎంత నీట్గా రిబాలింగ్ అయిపోయింది చూడండి. చూస్తున్నారా? చూడండి, ఇలా మనము బాల్స్ని రిబాలింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను దీన్ని ఓపెన్ చేస్తా చూడండి. చూడండి, ఓపెన్ చేసినాక ఒక్క బాల్ కూడా ఇందులో ఉండకూడదు. చూసుకోండి, ఒక్క బాల్ కూడా ఇందులో ఉండకూడదు. చూడండి, ఒక్క బాల్ అనేది ఇందులో ఉందా లేదా? ఒక్క బాల్ కూడా ఇందులో మిగిలిపోవద్దు. ప్రతి ఒక్క బాల్ అనేది ఇందులోకే వచ్చేసేయాలి. చూడండి, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి, సింపుల్గా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, దీని ఒక్కసారి క్లీనింగ్ ప్రాసెస్ చేద్దాము. ఒక్కసారి జస్ట్ ఇట్లా నార్మల్గా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా చూడండి. చూడండి, ప్రతి ఒక్క పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా క్లీన్గా వచ్చేసినాయి. అవునా? సో ఒక్కసారి దీని మీద ఫ్లక్స్ వేసుకుందాం. ఏం చేద్దాం, ఫ్లక్స్ వేసుకుందాం. లైట్గా వేసుకునే పర్లేదు, ఎక్కువ వేసుకునేం పర్లేదు. చూడండి, 4 సైడ్స్ అది ఏదైతే ఉందో 4 సైడ్స్ లాగా రావాలన్నమాట. చూడండి ఒకసారి. చూడండి సింపుల్గా ఎట్లా అయిపోయిందో. చూసారా? ఇది సిపియుని రివాల్వ్ చేసే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, 1 టైంలో నేను ఎంత సింపుల్గా సిపియుని రివాల్వ్ చేశాను చూసుకోండి. 1 టైంలోనే నేను సిపియుని ఎంత సింపుల్గా రివాల్వ్ చేశాను చూడండి ఒకసారి. చూసారా? సింపుల్గా 1 టైం సక్సెస్. 1 టైంలోనే మొబైల్ ఫోన్లో ఉన్న సిపియుని మనం సింపుల్గా రీబాలింగ్ ప్రాసెస్ అనేది చేసినాము. సో ఇప్పుడు ఏం చేద్దాము, మనము ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని కట్ చేద్దాం. చూడండి ఒక్కసారి, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది చూసారా? ఇది మనకు అవసరం లేదు, దాన్ని కట్ చేద్దాం. చూడండి, కట్ చేసిన, అవునా కదా? కట్ చేసిన పార్ట్ని బయటపడేయాలి. చూడండి, మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది. చూడండి, జాగ్రత్తగా చేయాలి ఇది ఈ ప్రాసెస్. చూడండి ఒక్క నిమిషం.
రైట్, అవునా? ఇప్పుడు ఇంకొకసారి ఇది కట్ చేసి పక్క పెట్టేద్దాం. కొంచెం స్క్రాచ్ వచ్చేసింది, పర్లేదు, ఆ స్క్రాచ్కి ఏం కాదు. చూసా ఎంత షార్ప్ ఉందో, సిపి మీద స్క్రాచ్ పడుతుంది. ఓ సారీ, పక్కన ఉన్న బాల్స్ లోపల కూడా వెళ్ళిపోయింది, ఏం కాదు. చూడండి, ముంగడికి వెళ్ళిపోద్దంటే కొంచెం గోరు పెట్టుకోండి. రైట్, సరిపోతుంది. రైట్, అవునా? అది ఏదైతే కొంచెం అది వచ్చిందో దాన్ని ఒక్కసారి హీట్ కొడితే సెట్ అయిపోతుంది. చూడండి, ఇట్స్ ఓకే. ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు రిబాలింగ్ని. రిబాలింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా, సిపి ఏదైతుందో రిబాలింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. చూసుకోండి. సో ఇప్పుడు మన సిపియు రెడీగా ఉందన్నమాట కూర్చోడానికి, అవునా? మన సిపి ఏదైతే ఉందో రెడీగా ఉంది. ఇప్పుడు ఒకసారి ర్యామ్ని క్లీన్ చేద్దాం. నేను ఈ ర్యామ్ని పెట్టాను.